రేవంత్ రెడ్డి గారు చేస్తున్న పనులు, వాళ్ళ అధినేత రాహుల్ గాంధీ చేస్తున్న పనులు చూస్తుంటే వీరు అసలు హిందుత్వాన్ని పూర్తిగా నాశనం చేయడానికి వచ్చినట్టుగానే ఉంది. మొన్నటికి మొన్న కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ఏమంటాడంటే, ముస్లింలకు రోజా సమయంలో అంటే రంజాన్కి సంబంధించిన ఫాస్టింగ్ డేస్లలో సాయంత్రం గంట ముందెళ్ళిపోవచ్చంట, మధ్యాహ్నం నమాజ్ పోయేటప్పుడు ఒక 1 అవర్ బ్రేక్ అంట. ఇవన్నీ ఎవరి కోసం చేస్తున్నారు? ఎవరు అడిగారు మిమ్మల్ని? అడిగిరా వాళ్ళు? మాకు నమాజ్కి సమయం కావాలా, రోజా ఇవ్వడానికి ఎర్లీ వెళ్తామని మిమ్మల్ని అడిగిరా? అడగకముందే ఓడ్ ఆఫర్ ఇవ్వమంటుండు. అడిగినోని చూపి ఓడినా. హిందువులేమో అడుక్కుంటారు. స్వామి మాలలు వేసుకున్నప్పుడు, అయ్యప్ప మాల వేసుకున్నప్పుడు, లేకపోతే భవానీ మాల వేసుకున్నప్పుడు, లేకపోతే శివయ్య మాల వేసుకున్నప్పుడు అడుక్కుంటారు. అయినా వాళ్ళకి ఎట్లాంటి మినహాయింపులు లేవు. మీ రాహుల్ గాంధీ ఏం చేసింది తెలుసా? ఛత్రపతి శివాజీ మహారాజ్ ఫిబ్రవరి 19న జయంతి అయితే వర్ధంతి చేసిండు. అరే, హిందువులు అంటే ఎందుకు ఇంత కక్ష మీకు? ఉన్న హిందుత్వాన్ని కాపాడుకుందామన్న ఒక ఆలోచన లేదు. ఇప్పటికే హిందుత్వాన్ని తొక్కేద్దామని నానా విధాలుగా ప్రయత్నం చేస్తున్న మిషనరీస్ని, ఇస్లామిక్ దేశం చేస్తామంటున్న ఈ ముస్లింలని మీరు నెత్తినేసుకొని తిరిగితే హిందుత్వం ఏడుంటుంది? హిందువుల కోసం ఏం చేయలేని వాళ్ళని గెలిపించుకోవడం మనం చేసిన బుద్ధి లేని పని. అతి మించినటువంటి కోరికల కోసం లేనిపోని తప్పులు చేస్తూ బతుకుతున్నాం. రోజుకి 3 పూటలు తిండి పెట్టడానికి దేవుడు నీకు ఎప్పుడో సెట్ చేసేసిండు. అయినా నువ్వు ఇంకా కావాలి అంటున్నావా, లేదా నాకు ఇది సరిపోదు అంటున్నావా? ఆలోచించుకో. హిందువులారా, మారండి. ఏ ఒక్కడు మన హిందూ ధర్మం పైన అనుచిత వ్యాఖ్యలు చేసినా వాడిని అక్కడికక్కడే కడిగేద్దాం. ఇంకో విషయం, ఆర్ వాయిస్, మన యూట్యూబ్ ఛానల్లో ఆర్ వాయిస్ అనే ఒక ఛానల్ ఉంది. ఒక మహిళ నడుపుతుంది. మన హిందూ ధర్మం పైన మంచి విశ్లేషణ చేసి తప్పులను తప్పుగా చూపిస్తూ, సత్యాన్ని సత్యంగా చూపిస్తూ ఆమె ఛానల్ నడుపుతుంది. ఆమె ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన హిందూ ధర్మం పైన పోరాడుతున్న ప్రతి హిందూ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వారిని ప్రోత్సహించండి. జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ.